జై శ్రీరామ్. నిన్న శివరాత్రి ఘనంగా జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో కూడా చాలా గొప్పగా ఘనంగా జరిగింది. అయితే మనం పదే పదే హిందూ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ బారి నుంచి ఎండోమెంట్ నుంచి బయటకు తీసుకురావాలని మనం జనవరి 5న విజయవాడలో అతి పెద్ద ప్రోగ్రాం చేసాం. త్వరగా ఈ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం పెత్తనం ఉండకూడదు అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసారు కదా, ఇక్కడ ఒక వ్యక్తి లాక్ వేసి 100 రూపాయల క్యూ లైన్, వీళ్ళు వెళ్ళటానికే చాలా టైం పడుతుంది. అసలు 100 రూపాయల టికెట్ అన్నమాట. శివాలయంలో శివుణ్ణి దర్శనం చేసుకున్నాకి 100 రూపాయల టికెట్. ఇది సామర్లకోటలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి శివాలయం. చాలా పేరుగాంచిన శివాలయం అనమాట. 100 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళినా సరే 1 గంట 2 గంటల్లో దర్శనం అవ్వట్లేదు. పైగా ఈ పెద్ద మనిషి లాక్ తీసి కొంతమంది వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళని తప్పుదారిలో పంపిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఎవరైతే 100 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్తారో ఆ వెళ్ళిన వ్యక్తుల్లో ఒక ఆయన ఇదేంటండి ఇలా ఇంతలా అని చెప్పి అడిగినందుకు ఆ వ్యక్తి మీద చేయి చేసుకున్నారు. ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద మనుషుల్లో ఈయన పెద్ద మనిషి అన్నమాట. అయితే మేమంతా కూడా ఇప్పుడు త్వరలోనే శివాలయం ఈవోని గతంలో కలిసాం, ఇప్పుడు కలుస్తాం. వీలైతే కంప్లైంట్ ఇస్తాం అన్నమాట. ఎవరైతే ఈ లాక్ తీసి లోపలికి పంపిస్తున్నారో, అలాగే వచ్చిన హిందూ భక్తులపై చేయి చేసుకునే హక్కు ఎవరికీ లేదు. అసలు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి. టికెట్ పెట్టడానికి మీరెవరు? పోనీ టికెట్ పెట్టారు, టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్ళినా కూడా స్థిరం లేదే హిందువులకి. అందుకేరా బాబు మీ పెద్దనం మా గుళ్ళ మీద వద్దు అని చెప్తున్నది. మా డబ్బులు తీసుకొని ఎక్కడెక్కడికి ఇస్తున్నారో మా అందరికీ తెలుసు. మా దేవాలయాలలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. అటువంటి తిరిగి మా హిందువుల మీద చేయడానికి మీరెవరు? గుడికి వచ్చిన వ్యక్తి మీద చేయి చేసుకుంటారా? ఇంత దారుణమా? అడిగేవారు ఎవరు లేరనుకుంటున్నారేమో. సామర్లకోట శివాలయంలో ఈ సంఘటన జరిగింది. త్వరలోనే సామర్లకోట శివాలయానికి వెళ్ళి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హిందువులు గమనించాలి, టికెట్లు పెట్టి దేవుని దర్శనం చేసుకోకండి. ఎవ్వరూ టికెట్ కొనకండి. ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం లేకపోతే మమ్మల్ని సంప్రదించండి. అందరూ ఫ్రీగానే వెళ్ళి దర్శనం చేసుకోండి. హిందువులంతా ఏకమవ్వండి. ఒక వ్యక్తి మీద చేయేస్తే చుట్టూ లైన్లో ఉన్నవారు అలా సినిమా చూసినట్టు చూస్తున్నారు. అసలు ఆయన ఎవరు? వచ్చింది దొంగదారిన, తిరిగి ఒంటి మీద చేయడం ఏంటి? అందువల్లనే హిందూ దేవాలయాలు త్వరలోనే హిందువుల చేతికి అప్పగించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.